కాంగ్రెస్ సర్కార్ ఇస్తున్న 6 గ్యారెంటీలు అందాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డులు ఉండాలని నోస్తుండేవారికల్లా కార్డు లేనోళ్లకు కాళ్ళు తిరిగినట్టు అవుతుంది పాపం. ఇంకో దిక్కు ఈ నెల 28కెళ్ళి జనవరి 6 తారీఖు దాకా ప్రజాపాలన ప్రోగ్రాం పెట్టి 6 గ్యారెంటీల దరఖాస్తులు తీసుకోవాలని సర్కార్ ఆలోచన చేస్తుంది. ఇక ఆఫీసర్లంతా ఊర్లల్ల సభలు పెట్టి మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మిండ్లు, చేయూత, రైతు భరోసా ఇంకా కడమ పథకాల కోసం దరఖాస్తులు తీసుకుంటారట. ఇప్పుడు వచ్చి పడ్డ పెద్ద పరేషాన్ ఏందంటే అన్నిటికీ రేషన్ కార్డుతోనే లింక్ ఉంటదని సర్కార్ చెప్పబట్టే. దాంతోని మాగతేందని రేషన్ కార్డు లేనోళ్ళు నెత్తికొట్టుకుంటుండ్రు. 10 ఏండ్ల సంది బీఆర్ఎస్ పాలనలా కొత్త రేషన్ కార్డులో ఊసేమో గాని ఉన్న కార్డులే చక్కగా లేవు. ఇన్నేళ్లల్లా పెండ్లిలైనోళ్ళు, వాళ్ళ పిల్లలు, పెద్దింట్ల నుంచి అలాగైనోళ్లకు ఇప్పటిదాకా కార్డులే దిక్కులేవు. ఒక లెక్కన మాట్లాడాలంటే కొత్తగా ఏర్పడ్డ సుత అందరికీ సర్కార్ పథకాలు అందాలే గాని గీ రేషన్ కార్డు లేక చేతిదాకొచ్చిన ముద్ద నోటికి అందకుట అవుతుందని నారాజైతుర్రు కారట్లు లేనోళ్ళు. ఈ ముచ్చట గిట్లుంటే ఇప్పటికే 10 లక్షల దాకా కొత్త రేషన్ కార్డులు పెండింగ్ ఉన్నాయట. ఇంకా దరఖాస్తులు చేసుకోనోళ్ళు 2 లక్షల మంది, అంటే దగ్గర దగ్గర 12 లక్షల కుటుంబాలుంటాయి. ఇప్పుడు వీళ్ళంతా ప్రజాపాలన ప్రోగ్రాంల భాగంగా దరఖాస్తు చేసుకోవచ్చా లేదా అని అటు సర్కారు ఇటు అధికారులు ఎవ్వరు చక్కగా చెప్తలేరు. ఒకవేళ కార్డు లేనోళ్ళు దరఖాస్తులు పెడితే అవిటిని లెక్కలకు తీసుకుంటారా, లేకపోతే కూరల కలమాకి తీసి వాడేసినట్టు అప్లికేషన్ ఖైదాలేరి చేతకుండిలేస్తారా అనే అనుమానాలతోటి ఆగమాగమైతురు పాపం జనాలంతా.